మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటున్నారా? యెస్. ఖచ్చితంగా అవ్వచ్చు. ఎలా? ఎలా అవ్వాలి? అసలు మీకు ఆ కోరిక వచ్చింది అంటే, యెస్ నేను మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే కోరిక వచ్చింది అంటే, మీరు అయిపోయారు అని అర్థం అన్నమాట. రైట్. ఆ కోరిక వచ్చింది అంటే, యెస్ మీరు ఆల్రెడీ మోటివేషనల్ స్పీకర్. అందుకే నీకు ఆ కోరిక వచ్చింది అవ్వాలి అని. లేకుంటే ఎందుకొస్తది? రాదు. రైట్? యెస్. మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి అనే దాని గురించి ముందు వీడియోలో కొంచెం చెప్పాననమాట. అసలేంటి మోటివేషనల్ స్పీకర్ అంటే, మనకుంటుంది. మనం చాలా మందిని మోటివేట్ చేయాలి అని ఉంటుంది అనమాట. స్టూడెంట్స్‌ని కానీ, పక్కన ఇలా ప్రజల్ని ఏ విధంగానైనా యెస్ నేనొక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి. అందరి ముందు భయం లేకుండా మాట్లాడాలి. పబ్లిక్‌లో ఆహ్, నలుగురితో మాట్లాడేటప్పుడు కూడా ఏ విధమైనటువంటి భయం లేకుండా మాట్లాడాలి. అందరితో చాలా అంటే చాలా హ్యాపీగా మాట్లాడాలి. యెస్ ఒక లీడర్‌గా ఉండాలి. సో, ఇటువంటి కోరికలైతే ఉంటాయి. యెస్ ఖచ్చితంగా మనం మాట్లాడొచ్చు భయం లేకుండా. అయితే దానికంటే ముందు మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి ముందు మెయిన్‌గా. మోటివేషనల్ స్పీకర్ అంటే చెప్పాను కదా ముందు వీడియోలో, ఏదైనా ఒక సక్సెస్ స్టోరీని మనం తీసుకొనొచ్చి చెప్పటం కాదు. లేకుంటే మనం స్క్రిప్ట్ రాసుకొని వెళ్లి చెప్పటం కాదు. అసలు మోటివేషనల్ స్పీకర్ అంటే ఏంటి అంటే, నీకు యెస్ ఒక స్టూడెంట్స్ ఉన్నారు. ఒక స్కూల్‌కి పిలిచారనుకోండి. యెస్ వెళ్ళామనుకోండి. మనం స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడుతున్నాం అనేది మనం స్క్రిప్ట్ చేసుకొని వెళ్ళకూడదు. అండ్ సక్సెస్ స్టోరీ కూడా చెప్పకూడదు. అదేంటి సక్సెస్ స్టోరీ చెప్తే పిల్లలకు ఇంకా బాగా అర్థమవుతుంది కదా అని అనుకోవచ్చు. నో. సక్సెస్ స్టోరీ కానీ మనం చెప్పామనుకోండి, పిల్లలకు ఏ విధంగా దాన్ని తీసుకుంటారంటే, యెస్ నేను కూడా ఆ విధంగానే అవ్వాలి. నేను కూడా ఆ విధంగానే చెయ్యాలి. నేను కూడా ఆ విధంగానే ఉండాలి. ఇటువంటి ఆలోచనలు పిల్లల్లో నుంచి వస్తాయన్నమాట. సో, చివరికి వాళ్ళు ఆ మోటివేషన్ అనేది అలానే ఉంటుంది. ఒక 2, 3 డేస్ అండ్ అది కొన్ని రోజుల పాటు ఉన్నా కూడా సో, ఏది ఆ యొక్క మోటివేషన్ అనేది యెస్ ఆ డే ఉండొచ్చు. తర్వాత డే ఉండొచ్చు. కానీ ఏవైతే సక్సెస్ స్టోరీ ఉందో దాన్ని వాళ్ళు యెస్ నేను ఇలానే ఉండాలి. ఓహ్! నేను ఇలా ఉండకూడదు. నేను ఇలానే ఉండాలి. ఈ విధంగానే చేయాలి. సో, ఈ విధంగా వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే, వాళ్ళు ఒకవేళ అలా చేయలేని పరిస్థితుల్లో, అయ్యో! నేను చేయలేకపోయాను అని మూడ్ ఆఫ్ అయ్యే సమయం కూడా అటువంటి సిట్యుయేషన్ కూడా వాళ్ళకి రావటం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క మోటివేషనల్ స్టోరీస్ ఐ మీన్ ఈ యొక్క సక్సెస్ స్టోరీస్ చెప్పటం వల్ల. వేరే వాళ్ళవి కానీ. వేరే వాళ్ళవంటే యెస్ చాలామంది సక్సెస్ సాధించారు కదా! సో, వారి యొక్క సక్సెస్ స్టోరీస్ చెప్పటం వలన సో, అలానే ఉండాలి, అలానే చేయాలి, అదే అవ్వాలి అని కూడా వాళ్ళు అదే ఫిక్స్ అయిపోతారనమాట. చివరికి అది చేయలేనటువంటి సమయంలో వాళ్ళు మూడ్ ఆఫ్ అయిపోయి డిప్రెషన్ సో, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. నిజానికి ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుంది వారి యొక్క లైఫ్ జర్నీ అనేది. అందరికీ ఒకే విధంగా ఉండదు కదా! సో, మనమేం చేస్తాము ఒక స్టోరీని ఐ మీన్ ఒక సక్సెస్ స్టోరీని తీసుకొచ్చి, ఆ యొక్క సక్సెస్ స్టోరీని మనదైనా మనం చెప్పకూడదు. యెస్. సక్సెస్ స్టోరీస్ మనది కూడా మనం చెప్పకూడదు. నేను ఇలా చేశాను, అలా నో. వద్దు చెప్పకూడదు. అంటే ఎవరైనా సక్సెస్ సాధించారనుకోండి, వాళ్ళది కూడా చెప్పకూడదు. చెప్తే ఇలా జరుగుతుంది. సో, చెప్పాను కదా! ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. చివరికి వాళ్ళు దాన్ని ఫిక్స్ అయిపోయి, అది చేయలేనటువంటి, అది అవ్వలేనటువంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళటము, మూడ్ ఆఫ్‌గా ఉండటము, ఇలా ఐ మీన్ వెరీ లో ఐ మీన్ ఎక్కువ డిప్రెషన్ అని కాదు. ఇలా మూడ్ ఆఫ్ అవ్వటము ఆహ్, సో, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. వారిలాగానే నేను కూడా ఉండాలి అనే భావం వారిలో మొదలవుతుంది. ఇది చేయకూడదు. ఇది నిజానికి మనం ఏదైతే ఉందో, ఈ యొక్క లైఫ్ ఏదైతే ఉందో ఇది సోల్ మనమంటే సోల్ కదా! ఇది ఒక సోల్ జర్నీ. ఇది ఒక సోల్ జర్నీ. ఇక్కడ మనం ఏం చేస్తాము, వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీ చెప్పటం అనేది, లేకుంటే మన యొక్క సక్సెస్ స్టోరీ చెప్పడం అనేది, ఇది
ఒక మైండ్‌కి సంబంధించింది. మనది మైండ్ జర్నీ కాదు. మనది సోల్ జర్నీ. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక సక్సెస్ స్టోరీ అ అందరికీ ఒకే విధంగా ఉండాలి అంటే ఉండదు. అర్థమైందా? ఒక సక్సెస్ స్టోరీ చెప్పామనుకోండి, పిల్లలు ఏమైతే దాన్ని ఏ విధంగా అయితే పిల్లలనే కాదు, పెద్దవాళ్ళైనా కావచ్చు, ఏ రంగంలో ఉన్నవారైనా కావచ్చు. ఒక సక్సెస్ స్టోరీ చెప్పామనుకోండి, నేను అలానే ఉండాలి, ఓహ్! ఇలా చేయకూడదు, ఇలానే చేయాలి అని వారిని ఫాలో అవుతూ ఉండటం జరుగుతుంది. వ్ దాని మీద ఫోకస్ పెట్టటము, దాని మీద దృష్టి పెట్టటం జరుగుతుంది. ఇదంతా కూడా మైండ్‌కి సంబంధించింది. ఇక్కడ పిల్లలు వారంతట వారే యెస్. నేను వారంతట వారే మనం చెప్పకుండానే వారంతట వారే యెస్. ఇలా వెళ్ళాలి. ఇలా వారి యొక్క వారి యొక్క లైఫ్ అనేది వారికి అప్పగించేసేయాలన్నమాట. వాళ్ళు వదిలేయరు. మనమేమనుకుంటాము వదిలేస్తారు, ఎట్లంటే అట్ట అయిపోతారు. నో. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వదిలేయటానికి బాగా అర్థం చేసుకోండి. ఇది వదిలేయటానికి వేరే ఏది కాదు. ఇది లైఫ్, ఇది జీవితం, ఇది సోల్. ఇక్కడ ఉండేది సోల్ ఏది కూడా వదిలేయదు. అర్థమవుతుందా? సోల్ అనేది ఏది కూడా వదిలేయదు. మనమందరం కూడా ఎవరము సోల్ కదా! సోల్ కావాలని ఏది వదిలేయదు. అది స్టడీ అయినా కావచ్చు, పేరెంట్స్‌తో లవ్ అయినా కావచ్చు, చుట్టుపక్కల వారితో ఉండేటువంటి ఎలా ఉన్నాము, వారి నడవడిక ఎలా ఉంది, వారి యొక్క యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంది, ఇదంతా కూడా సోల్ ఏదైతే ఉందో కావాలని మాత్రం వేరే విధంగా, అవసరం లేని వేలో వెళ్ళటానికి చూడదు. సోల్ స్పిరిచ్యువల్‌గా గ్రో అవ్వటానికే చూస్తుంది ఎప్పుడు కూడా సోల్ అనేది. అర్థమవుతుందా? ఏంటి మీరు మోటివేషన్ నుంచి ఇక్కడికొచ్చేసారు, స్పిరిచ్యువల్‌కొచ్చేసారు, సోల్‌కొచ్చేసారు అని అనుకోవచ్చు. ఇది మెయిన్‌గా అర్థం చేసుకోండి. ఇది సోల్ జర్నీ. మనం ఏదైతే ఉన్నామో మనం అనేవాళ్ళము ఇది సోల్. మనం మనం ఒక సోల్ కదా! ఇది సోల్ జర్నీ. అయితే మనం సక్సెస్ స్టోరీస్ చెప్పటం వల్ల ఈ మైండ్ ఏదైతే ఉందో ఒకవేళ వారు దాన్నే పాటిస్తూ అలానే ఉండాలని ట్రై చేస్తూ, ఉండాలని ట్రై చేస్తూ చివరికి అలా ఉండలేకపోతూ ఉంటారు. ఇక్కడేం జరుగుతుంది? వాళ్ళు మూడ్ ఆఫ్ అవ్వటం జరుగుతుంది. సో, మనం చేయాల్సిందేంటంటే, ఈ మోటివేషనల్ స్పీకర్ గురించి నేను మాట్లాడుతున్నాను కదా! మీరే కానీ మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనుకుంటే, అసలు స్టేజ్ మీదకి ఎక్కిన తర్వాత మీరేం మాట్లాడాలి? మీరు స్క్రిప్ట్ రాసుకోవద్దన్నారు, సక్సెస్ స్టోరీస్ చెప్పొద్దు అన్నారు. పిల్లలకి మరి ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలంటే అది మీకే అర్థమవుతుంది మీరేం చెప్పాలో. బికాస్ ఆఫ్ మీకు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అనే కోరిక మీకు వచ్చింది కాబట్టి ఇప్పుడు మీరు మోటివేషనల్ స్పీకర్ ఆల్రెడీ అయిపోయున్నారు. కోరిక వచ్చింది అంటే ఆల్రెడీ డన్ అయిపోయున్నారు. యెస్. యెస్. ఇప్పటి నుంచి మీకు అర్థమవుతుంది. ఏం మాట్లాడాలి అనేది మీకే తెలుస్తుంది. స్టేజ్ మీదకి వెళ్లారు. ఎటువంటి స్క్రిప్ట్ చేసుకోలేదు. డైరెక్ట్‌గా మీరు మాట్లాడతారు. వారికి అర్థమయ్యే విధంగా. యెస్. అది మోటివేషనల్ స్పీకర్ అంటే. వారికి అర్థమయ్యే విధంగా ఎవరెవరికి వాళ్ళ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. అంటే వారికి ఏ విధంగా వెళ్తే వారి యొక్క ఆహ్, జర్నీ అనేది హ్యాపీగా ఉంటుందో ఆ విధంగా వారికి అర్థమవుతుంది. ఏ అలా అర్థమవ్వాలంటే మీరు ఇక్కడ ఏ విధంగా మాట్లాడాలి? ఆ విధమైనటువంటి మాటలు మీలో నుంచి రావాలి అన్నమాట. వస్తాయి. ఎందుకొస్తాయి? మీరు మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి అని అనుకున్నారు కాబట్టి. అది మీ కోరిక కాబట్టి. ఆల్రెడీ మీరు మోటివేషనల్ స్పీకర్ కాబట్టి. రైట్? యెస్. ఆ విధంగా మనకొచ్చేస్తే ఇప్పటి నుంచే మీకు రావటం స్టార్ట్ అవుతాయి. అంటే ఆహ్, తెలుస్తుంది మీకు. ఓహ్! పిల్లలకి ఇది అవసరం. పిల్లలకనే కాదు, మీకు మీరుకే తెలుస్తుంది. ఒక మోటివేషనల్ స్పీకర్ మీరు అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి, ఏం చేయాలి? ఎలా ఉండాలి? అసలు ఏం చేయాలి? అసలు నేనెవరు? అనేది మీకే తెలుస్తుంది. అసలు నేనెవరు? ఎందుకు? అసలు చెప్పాను కదా! యెస్. అసలు నేనెవరు? అనేది మీకు అర్థమవుతుంది. అసలు నేను ఎవరు? అనేది మీకు అర్థమవుతుంది. ఏం మాట్లాడాలో మీకు ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది. ఆటోమేటిక్‌గా మీరేం మాట్లాడాలో మీకు తెలిసిపోతుంది.
రైట్? యెస్. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉంటాను. చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.